రేపు మంగళవారము ఎవరైతే ఒక్క నిమ్మకాయతో ఇలా మీ ఇంటి గుమ్మం ముందు చేస్తారో వారి ఇంట్లో నుండి ఎంతటి దుష్ట పిశాచ ఉన్నా కూడా వెళ్ళిపోయి దైవశక్తి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మంగళవారం రోజున అతి శక్తివంతమైన పరిహారం. సహజంగానే మనం నిమ్మకాయని మన యొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి, దిష్టి దోషాలను తొలగించడానికి, ఇంకా దైవశక్తిని ఆహ్వానించడానికి వాడుతూ ఉంటాము. కాబట్టి రేపు మంగళవారం రోజు ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో నుండి దుష్టశక్తి వెళ్ళిపోయి దైవశక్తి రావడం జరుగుతుంది. అయితే నిమ్మకాయ అనేది మన హిందూ సాంప్రదాయంలో చాలామంది వాడుతూ ఉంటారు. చాలా రకాల పూజల్లో కూడా వాడుతూ ఉంటారు. నిమ్మకాయ అనేది దుర్గామాతకి ఎంతో ప్రీతికరమైనది. నిమ్మకాయతో పూజ చేస్తే అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా నిమ్మకాయతో మనం ఆదివారాల్లో కానీ, పౌర్ణమి రోజు, అమావాస్య రోజుల్లో కానీ దిష్టి తీసుకుంటూ ఉంటాము. ఇక అంతేకాకుండా నిమ్మకాయకి కొంచెం పసుపు, కొంచెం కుంకుమను పెట్టి ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంటి గుమ్మానికి కడితే గనక మన ఇంట్లోకి ఏదైనా చెడు శక్తి ప్రవేశించాలి అనుకున్నా కూడా అది ప్రవేశించలేదు. ఎందుకంటే నిమ్మకాయలో ఉన్న దైవశక్తి అనేది చెడు శక్తిని తరిమి కొడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి గుమ్మానికి నిమ్మకాయ ఉంటే గనక ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంట్లోకి చెడు శక్తి రానే రాదు. అంటే దుష్ట శక్తులు రానే రావు. కాబట్టి నిమ్మకాయతో మనం ఎంత ఘోర పిశాచనైనా కూడా మనం తొలగించుకోవచ్చు. ముఖ్య తిథుల్లో అంటే ఆదివారం కానీ, మంగళవారం రోజుల్లో కానీ మన చుట్టూ 7 సార్లు నిమ్మకాయను తిప్పుకొని, మన ఎడమ చేయిలో నిమ్మకాయని పట్టుకొని 7 సార్లు మన తల చుట్టూ నిమ్మకాయను తిప్పుకొని, ఆ నిమ్మకాయను కట్ చేసి దానికి కొంచెం ఉప్పుని పెట్టి మనం డస్ట్బిన్లో కానీ, ఎవరి తొక్కని చోటు కానీ పడేస్తే ఎంతటి ఘోర పిశాచ అయినా సరే మనల్ని విడిచి వెళ్ళాల్సిందే. మనకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మన బాడీ ప్రతిదానికి సహకరించదు. మన పనుల్లో విజయం కలగదు. ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇక అనారోగ్య సమస్యలతో పాటు లేజినెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో నిమ్మకాయని కనుక ఎడమ చేయిలో పట్టుకొని తూర్పు వైపు ముఖాన్ని పెట్టి మన తల చుట్టూ ఎడమ సైడు, కుడి సైడు కూడా మనము తిప్పుకోవాలి. తర్వాత నుదుటి భాగం నుండి పాదాల వరకు కూడా మనము చూపించాలి. అంటే రాసుకోవాలి. నుదిటి భాగం నుండి పాదం వరకు రాయాలి నిమ్మకాయతో. అలా రాసిన నిమ్మకాయను మనం కట్ చేసి దానికి రాళ్ళ ఉప్పు అద్ది దానిని డస్ట్బిన్లో పడేయాలి. అలా చేసినట్టు అయితే గనక మనకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. దైవశక్తి అనేది ఇంట్లోకి వస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా దూరం అయిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. ఇక అంతేకాకుండా ఒక నిమ్మకాయను తీసుకొని ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పుని వేసి, అది మట్టి పాత్ర అయినా పర్లేదు, గాజు గిన్నె అయినా కూడా పర్లేదు, అందులో దోసెడు రాళ్ళ ఉప్పుని వేసి ఒక నిమ్మకాయని అందులో పెట్టి ఆ గిన్నెను పట్టుకొని మూలల్లో తిరగాలి. ఇక ప్రతి మూలకి కూడా ఆ గిన్నెని చూపిస్తూ తిరిగి చివరకు ఆ బౌల్ను తీసుకొని వచ్చి ఏదో ఒక మూలన పెట్టాలి, ఎవరూ చూడకుండా. అలా పెట్టిన దానిని తీసుకొని వెళ్ళి మరుసటి రోజు పారే నదిలో వేసేయండి. అలా వేయడం వల్ల మీకు ఎంత దుష్టశక్తి ఉన్నా కూడా దూరమైపోతుంది. పారే నదిలో మీ కోరికలు అంటే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ దుష్టశక్తి ప్రభావం వల్ల మీ ఇంట్లో ఇన్ని రోజులు చికాకులు, గొడవలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎన్నో సమస్యలు తలెత్తాయో ఆ దుష్టశక్తి అనేది మీకు కనిపించకుండా పారే నదిలో వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఇలా పారే నదిలో వేయడానికి ప్రయత్నించండి. మీరు ఎవరు తొక్కని చోట కూడా వేయచ్చు, కానీ పారే నదిలో వేస్తే కూడా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. నీటిలో ప్రవహించే నీటిలో మీ యొక్క సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అవి ఇక మీ దరిదాపుల్లోకి కూడా రానే రావు. ఎంతటి దుష్టశక్తి అయినా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా చేసి చూడండి. ఇక అంతేకాకుండా ఇంకో నిమ్మకాయను తీసుకొని మీ ఎడమ చేయిలో పట్టుకొని మీ ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి. అన్ని మూలల్లో కూడా తిరగండి. ఆ నిమ్మకాయను తీసుకొని వచ్చి బయట గుమ్మానికి దిష్టిని తీయండి. తర్వాత ఆ నిమ్మకాయను మీ ఎడం కాలుతో గట్టిగా తొక్కండి. ఆ నిమ్మకాయ 16 వక్కలు కావాలి. అలా తొక్కినట్టు అయితే మీ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయని అర్థం. ఖచ్చితంగా నిమ్మకాయను గట్టిగా బలంతో తొక్కండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ ఇంట్లోకి దుష్టశక్తి వెళ్ళిపోయి మీ ఇంట్లో నుంచి దైవశక్తి వస్తుంది. ఇక ఈ పరిహారం అనేది సాయంకాలం చేసుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా సరే అవన్నీ దూరం అయిపోతాయి. మీకు ఒకవేళ ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనుకోండి, అదంతా కూడా మీ ఇంట్లో దుష్టశక్తి ఉండడం వల్లే. ఇక మీ ఇంట్లోకి దైవశక్తి రాలేకపోవడం అంటే మన చుట్టూ దుష్టశక్తి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు
మన ఇంట్లోకి దైవశక్తి అనేది రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా నిలవలేదు. కాబట్టి ఫస్ట్ మన ఇంట్లో నుండి దుష్ట శక్తిని పోగొట్టడానికి ప్రయత్నించండి. తరువాత దైవశక్తిని ఆహ్వానించండి. అప్పుడు మీ ఇంట్లో దుష్టశక్తి ఉండదు. కాబట్టి కేవలం దైవశక్తే ఉంటుంది. కాబట్టి మీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. మీరు సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి.